ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన వార్తల్లో ఒకటి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని స్థాపించి 11 ఏళ్లు కావడంతో 11వ ఆవిర్భావ సభ ఆయన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఆయన మాట్లాడింది. ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఎన్నో రకరకాల అంశాలే నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. నిజం చెప్పాలంటే దాదాపు గంటన్నరకు పైగా ఆయన మాట్లాడిన ఆ స్పీచ్లోని ఎన్నో విషయాల్ని ఆయన చాలా వరకు కవర్ చేసుకుంటూ వచ్చారు. ఆయన పార్టీ స్థాపించాలి అన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఎన్నో రకరకాల విషయాలను, ఎన్నో ఆలోచింపజేసే సంఘటనల గురించి, విషయాల గురించి, వివిధ రకాల సిచ్యువేషన్స్ గురించి కూడా మాట్లాడారు. అందులో ముఖ్యంగా కొన్ని రాజకీయ పరంగా, కొన్ని హైందవ ధర్మపరంగా, కొన్ని కులాలకి మతాలకి అతీతంగా, కొన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన వ్యక్తిగత జీవితం పరంగా కూడా ఎన్నో షేర్ చేసుకుంటూ వచ్చారు. అయితే మిగతా విషయాలన్నీ ఎట్లా ఉన్నప్పటికీ మనం మాట్లాడుకోపోయేది ముఖ్యంగా ఆ స్పీచ్లో అదిరిపోయేట్టుగా మాట్లాడుతూ ఎన్నో రకరకాల విషయాల గురించి ఆయన వెలుగులోకి తీసుకొస్తుంటే అలాంటి వాటిల్లో ఒకటి ముఖ్యంగా మనం మాట్లాడుకోబోతుంది ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. అదేదో కాదు, స్వయాన ఆయన నోటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని అరుదైన చిన్ననాటి సంగతులు, విషయాలు, కుటుంబ నేపథ్యంలో ఉన్న పరిస్థితుల గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విషయం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ వస్తూ ఆయన వ్యక్తిగత జీవిత ప్రయాణంలోకి కూడా ఒక్కసారి అందరినీ తొంగి చూసే ప్రయత్నం చేశాడు. ఆయన వివిధ రకాల ఉదాహరణలతో, సంఘటనల గురించి మాట్లాడుతూ ఇక ఆయన చెప్పుకొస్తూ తన జీవితం ఎలా సాగిపోయింది అంటే చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లిన్డ్గా క్రమశిక్షణ మధ్యలో పెరిగానని, క్రమశిక్షణ అంటే ప్రత్యేకంగా తనకి భయం చెప్పి కొట్టాల్సిన అవసరం లేదు. తన ఇద్దరు అన్నయ్యల్ని నాన్న చిన్నప్పుడు కొడుతూ ఉండేవారు. వాళ్ళని కొడుతూ ఉంటే నేను చూసి నేనే స్ట్రైట్ అయిపోయేవాడిని, అంతేకాని ప్రత్యేకంగా నన్ను కొట్టి బెదిరించాల్సిన అవసరం లేకుండా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో పెరిగామని, తన తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడని, అంతేకానప్పటి నుంచి తన పరిస్థితి ఇంట్లో ఎలా ఉండేదయా అంటే హీరోయిన్ మీనా వెంకటేష్ గారు నటించిన చంటి సినిమాలోని మీనా క్యారెక్టర్ లాంటిది తన జీవితం చిన్నప్పుడు అని చెప్పారు. ఎలాగైతే ఆ సినిమాలో హీరోయిన్ బయటికి వెళ్లకుండా ప్రపంచం అంతా ఇంట్లోనే చూస్తూ ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండా ఎలాగైతే సున్నితంగా పెరిగిందో తాను కూడా సరిగ్గా అలాంటి పరిస్థితుల మధ్య పెరిగాడట. ఇక దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. అంత పెద్ద సభలో కొన్ని లక్షల మంది జనాల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు తాను అలా పెరగడం వెనుక అసలు విషయాన్ని ఆయన ఆ సభలో బయటకు తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటయ్యా అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందట. ఇక ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఇంట్లోని వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేవాళ్ళట. అందుకే ఏమాత్రం కూడా రావాల్సిన టైంకి ఇంటికి రాకపోయినా, సరిగ్గా లేకపోయినా ఇంట్లో వాళ్ళందరూ తెగ కంగారు పడిపోతూ నానా హడావిడి చేస్తూ ఉంటారని, అలా అంత సున్నితంగా అలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన తాను ఇలా ఓ సినిమాలో స్టార్ హీరోగా ఎదుగుతూ కోట్లాది మంది అభిమానుల్ని, మరోపక్క ఇలా రాజకీయాల్లోకి వస్తానని, ఓ రాజకీయ నాయకుడిగా ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదని, ఇవేవి తాను ఆశించినవి, అనుకోని చేసినవి కాదని, అలా తనకు వచ్చినవే తప్ప తాను ఏది అనుకోని చేయలేదు అంటూ, పైగా ఎప్పుడూ ఇలాంటి జీవితం కావాలి అని తాను కోరుకోలేదని, ఓ అతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఓ సగటి వ్యక్తిలాగే తన ఆలోచన విధానం ఉండేదని, నెల్లూరులోని తన ఊర్లోనే ఓ చిన్న ఇంట్లో హాయిగా మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తి జీవితాన్ని గడపాలనుకున్నానని, ఎప్పుడూ ఇలాంటి స్టేటస్ కానీ, గుర్తింపు కానీ, సినిమాలు కానీ, రాజకీయాలు కానీ ఇవేవి తాను ఆశించలేదు, ఊహించలేదు, అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇవేవి అనుకోకుండానే ఇవన్నీ తనకు రావడం, ముఖ్యంగా ఇలా రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణించడం అనేది అదంతా ఓ కర్మ సిద్ధాంతం, తాను వాటిని గట్టిగా నమ్ముతాను అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మాట్లాడుకొస్తూ ఈ రాజకీయ ప్రయాణం గురించి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారట, ఎన్నో వదులుకోవాల్సి వచ్చింది, ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎన్నోసార్లు ఎన్నో తిట్లు తిట్టారు, ఎంతో మంది ఎన్నో రకరకాల మాటలు అనడం, ఎన్నో విమర్శలు, ఇక తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోవడం, తన ఆరోగ్య
ఆరోగ్యాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఒకప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ఎలాగుండేది అంటే అంతా ఆస్తమాతో బాధపడుతున్న తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని పెద్ద పెద్ద గ్రనైట్ బండ్లనే తన గుండెల మీద బద్దలు కొట్టించుకున్నాను. చిన్నపిల్లల్ని తన భుజం మీద మోసేవాడిని. అంత స్ట్రాంగ్ గా ఉండే తాను ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య పరిస్థితిలోకి పడిపోయాడు అంటే తన చిన్న కొడుకుని ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ తన ఆరోగ్యం గురించి మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అంతమంది ముందు వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విషయం వింటున్న ప్రతి ఒక్కళ్ళని, ఓ పక్క స్టేజ్ మీద ఉన్న నాగేంద్ర బాబు గారిని, మరో పక్క స్టేజ్ కింద కూర్చున్న తన వదినల్ని, తన బావల్ని కూడా నోరెళ్ళ పెట్టేలా చేసింది. అదండి పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్రానికి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఆయన స్టార్ట్ చేసిన జనసేన పార్టీ మొదలయ్యి 11 సంవత్సరాలు అవడంతో 11వ ఆవిర్భావ సంబరాలలో మొట్టమొదటిసారిగా కొన్ని కోట్ల మంది ముందు ఆయన ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ మనకు తెలియని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.